హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. తాజాగా హేమ మా అసోసియేషన్కి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో తనని మళ్ళీ తిరిగి మా అసోసియేషన్లో సభ్యురాలుగా చేర్చాలని, తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఆమె కోరడం జరిగింది. అసలు ఈ విషయానికి సంబంధించి గమనిస్తే హేమ ఆల్రెడీ గత మే నెలలో ఆమె రేవ్ పార్టీలో పాల్గొని అందులో అరెస్ట్ అవ్వడం జరిగింది. అందులో ఆమె డ్రగ్స్ తీసుకున్నారంటూ కొన్ని ఆరోపణలు రావడం, ఆ డ్రగ్ టెస్ట్లో ఆమెకు పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఆరోపణలు రావడం, అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యి బాగా ఆమె ట్రోలింగ్కి గురవడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తు క్రమంలో ఆమె మీద ఈ మా అసోసియేషన్ కూడా సీరియస్ అయ్యి ఈమెను ఇట్లా ఈ కేసులోకి వెళ్ళడం కావచ్చు, ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడం కావచ్చు, ఇదంతా మా అసోసియేషన్ కాస్త ఇబ్బందిగా భావించి ఆమెని ఆ సభ్యత్వం నుంచి తొలగించడం జరిగింది. మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెని తొలగించారు. అయితే తొలగించిన తర్వాత కొద్ది కాలం తర్వాత ఇప్పుడు ఆమె కొద్ది రోజులు ఆమె డిప్రెస్ అవ్వడం జరిగింది, కాస్త ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆమె తేరుకొని ఇప్పుడు ఒక పెద్ద లేఖ ఒకటి రాశారు. ఆ లేఖలో ఆమె అనేక విషయాలు పంచుకున్నారు. ఆ లేఖను కేవలం విష్ణుకే కాకుండా మా అసోసియేషన్ వ్యవస్థాపకుడు మెగాస్టార్ చిరంజీవి కూడా పంపించడం జరిగింది. సో ఆ పంపించిన లేఖలో ఏముందంటే, తనని దర్యాప్తుకు చేస్తూ ఉండగా తనని ఇంకా కేవలం నిందితురాలే కానీ తన నేరస్తురాలు కాదు, అయినా సరే తన మీద ఏ తీర్పు లేకుండా, కోర్టు ఏమి నేరస్తురాలని తేల్చకుండా మీరు ఎందుకు నన్ను సభ్యత్వాన్ని తప్పించారు, ఇది తప్పు కదా అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. ఆమె ప్రశ్న కూడా కరెక్టే. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆరోపణలు ఏవో వచ్చి రాగానే వాళ్ళను తప్పుడు వ్యక్తులుగా డిసైడ్ చేసేసి వాళ్ళ మీద ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ జడ్జిమెంట్ తీసుకున్నట్టు అవుతుంది. మేము తప్పించాము, అది మాకు ఇట్లా ఆరోపణ వచ్చింది, తప్పించామని సింపుల్గా చెప్పేయచ్చు. కానీ ఆ తప్పించడం అనేది ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ మీద ఎలా ప్రభావితం చేస్తుంది, ఆ వ్యక్తి ఇమేజ్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా గమనించాలి. తప్పిస్తే ఒక రకంగా మీరు తప్పు చేశారు అని ఈ సంస్థ అంగీకరించినట్టు అవుతుంది. వీళ్ళకి సంబంధమే లేదు, ఆ వ్యక్తి తప్పు చేసిందని నిరూపించబడాలి కదా కోర్టుల్లో. కానీ అక్కడ నిరూపించబడకుండా వీళ్ళు ఇలా చేయడం వల్ల ప్రజల్లోకి ఒక నెగిటివ్ సంకేతాలు పంపించే అవకాశం ఉందన్నమాట. అది గమనించుకొని వాళ్ళు ముందుగా షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆమె వివరణ కోరితే ఆ వివరణ ఇచ్చిన వివరణ వాళ్ళకు నచ్చకపోతే, లేదా ఆ వివరణ సరైనది కాదు అని వాళ్ళకి అనిపిస్తే, సహేతుకంగా లేదనిపిస్తే అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. కానీ అదేమీ జరగకుండా డైరెక్ట్గా అధికారం ఉంది మాకు అని చెప్పి తప్పించడం ఆశ్చర్యంగా ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. ఏంటంటే, ఇప్పుడు ఈమెను తప్పించారు, కానీ గతంలో ఇలాంటి డ్రగ్స్కి సంబంధించిన అనేక కేసుల్లో స్టార్ హీరోలు లేరా, అలాగే డైరెక్టర్స్ లేరా, వీళ్ళంతా స్టేషన్ మెట్లెక్కి 2-3 సార్లు వీళ్ళు కౌన్సిలింగ్ అని చెప్పి, ఎంక్వైరీలు అని చెప్పి, దర్యాప్తులు అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి రాలేదా? ఇవన్నీ న్యూస్లో వచ్చినాయి కదా. మరి ఆ హీరోలను ఎందుకు సభ్యత్వం తొలగించలేదు? ఆ డైరెక్టర్లను ఎందుకు డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి తొలగించలేదు? మరి ఇవన్నీ ఒకసారి గమనిస్తే కేవలం ఒక శక్తి లేని వ్యక్తి లేదా ఒక స్త్రీ కాబట్టి, మహిళ కాబట్టి ఈజీగా తొలగించేద్దాం, పెద్ద ఏముండదు అనే ఫీలింగ్లో చేసినట్టుంది. ఇది చాలా తప్పు. యాక్షన్ తీసుకుంటే అందరికీ చట్టం సమానంగా పనిచేయాలి. ఇప్పుడు మా అసోసియేషన్ బైలాస్లో కూడా ఈ షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఉంది, కానీ ఎందుకు ఇవ్వలేదు? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయన్నమాట. ఇదే ప్రశ్నలు హేమ అడగడం జరిగింది. సో ఆమె ప్రశ్నలు అయితే కరెక్టే. అలాగే ఆమె దానికి సంబంధించి తన నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి, నాకు డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ కాదు నెగిటివ్ అని చెప్పేసి ఆ రిపోర్ట్స్ కూడా, మెడికల్ రిపోర్ట్స్ ఆమె అటాచ్ చేసి ఆ లెటర్లో వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ గమనించి మంచు విష్ణు ఆమెకి తిరిగి తన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారా లేదా అనేది చూడాలి. దీంతోపాటు అనేక ప్రశ్నలు కూడా వస్తున్నాయన్నమాట. అవేంటంటే, ఆమె ఎలాగూ రేవ్ పార్టీకి వెళ్ళానని ఒప్పుకున్నారు, ఆ లేఖలోనే ఒప్పుకున్నారు. అలాగే డ్రగ్స్ టెస్ట్లో అయితే నేను తీసుకోలేదు, నాకు అలాంటి అలవాట్లేదు అని చెప్పడం కూడా జరిగింది. కానీ మీడియా మాత్రం డ్రగ్స్ తీసుకున్నారు అన్న న్యూస్ రాగానే పుంకాలుగా న్యూస్ రాశారు. సో ఇప్పుడు ఆ నెగిటివ్ టెస్ట్ వచ్చింది కాబట్టి మరి మీడియా కూడా తన వెర్షన్ మార్చుకొని ఆమె తీసుకోలేదు అంటూ ఆమె చెప్తారా, లేకపోతే పాత వెర్షన్కి కట్టుబడి ఉంటారా చూడాలి. ఎందుకంటే ఒక వ్యక్తి నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం మీడియాకే సాధ్యం, తర్వాత దాన్ని పోగొట్టడం కూడా మీడియాకే సాధ్యం. సో ఇప్పుడు ఈమె ఆధారాలతో సహా చూపించారు కాబట్టి ఏం చేస్తారో చూడాలి. అయితే ఇక్కడ మరో వాదన కూడా ఉంది. అదేంటంటే, కొంతమంది ఏమంటున్నారంటే, ఆమె పోలీసులకి కాస్త లంచం ఇచ్చో డబ్బులు ఇచ్చో ఆమె డ్రగ్స్ టెస్ట్లో నెగిటివ్గా తీసుకొచ్చారు అని చెప్పేసి ఆమె బెయిల్ తెచ్చుకున్నారని చెప్పేసి అంటున్నారు. బెయిల్ అయితే జనరల్గా వచ్చేసింది, కానీ పోలీసులకు డబ్బులు ఇచ్చి ఆ డ్రగ్ టెస్ట్ నెగిటివ్ వచ్చేలా తెచ్చుకున్నారనేది మాత్రం అది కేవలం ఆరోపణే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆ డబ్బులకు లొంగే వాళ్ళు అయితే అసలు ఆ రేవ్ పార్టీ మీద రైడ్ చేసేవాళ్ళే కాదు కదా. ఆ నిర్వాహకుల దగ్గరే డబ్బులకు లొంగి ఉండేవాళ్ళు కదా. వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ఆ పార్టీని నిర్వహించారు, అక్కడే వాళ్ళు డబ్బులు కాసిపడి ఉండేవాళ్ళు కదా. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఇది అబద్ధమని తేలుతుంది. పైగా వాళ్ళు తెలుగు రాష్ట్రాల పోలీసులు కాదు, కర్ణాటక పోలీసులు. ఆ పోలీసులు అక్కడ చాలా సిన్సియర్గా ఆ రోజు చూసాం, అందరినీ పట్టుకోవడం కావచ్చు, మీడియా ముందు పెట్టడం కావచ్చు, ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయాలి, రేవ్ పార్టీ కల్చర్ని కంట్రోల్ చేయాలంటూ వాళ్ళు ప్రెస్లో అక్కడ ఎస్పీ కానీ వీళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ గమనించిన తర్వాత ఎస్పీ స్థాయిలో ఈ విషయం ఉంది కాబట్టి దీన్ని మనం
ఆ ఆరోపణలను కొట్టిపడేయాల్సిందే. దీని తర్వాత చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలు చాలా కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి కూడా సినిమా నటుల ద్వారా ఆ డ్రగ్స్కి సంబంధించిన యాడ్స్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కానీ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కానీ యాడ్స్ డ్రగ్స్ నివారించడం కోసం ఒక అవేర్నెస్ యాడ్స్ చేసి మీడియా ముందుకు తేవడం జరిగింది. ఆ యాడ్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ శుభ పరిణామాలే. అలాగే మరికొంతమంది నటులు కూడా చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ డ్రగ్స్ కంట్రోల్కి తెలంగాణ గవర్నమెంట్ మరొక క్యాంపెయినింగ్ కూడా తీసుకొచ్చింది. అదేంటంటే డ్రగ్స్ ఎవరైనా పట్టిస్తే, డ్రగ్స్ ఆచూకీని తెలియజేస్తే వాళ్ళకి ఇంత నజరానా అంటూ నజరానా ప్రకటించారు. ఇది కూడా చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఏదైనా క్యాంపెయినింగ్లో ప్రజలను కూడా భాగస్థులను చేసినప్పుడే ఆ క్యాంపెయినింగ్ కూడా సక్సెస్ అవుతుంది. అలాగే ప్రజలు కూడా అవేర్నెస్ త్వరగా వస్తుందన్నమాట. ఎందుకంటే నువ్వు నేను భాగం అయినప్పుడే మనం దాని గురించి చర్చించుకుంటాం, దాని గురించి వైరల్ అవుతుంది, దాని గురించి 10 మందికి తెలుస్తుంది. ఇట్లా చేయడం సులభం అనమాట. ఇది మంచి పద్ధతి కూడా. ఇప్పుడు స్వచ్ఛ భారత్ విషయంలో చూసుకున్నా, స్వచ్ఛ భారత్ మనం ట్యాక్స్ కట్టడం కానీ దానికి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ఎప్పుడైతే ప్రజలకు అవేర్నెస్లోకి వచ్చాయో అప్పటి నుంచే ప్రజల భాగస్వామ్యము, తర్వాత ప్రజల వల్ల ఇప్పుడు ఆ స్వచ్ఛ భారత్ అనేది కొద్దో గొప్ప ఒక మంచి జరగడానికి కారణమైంది పరిశుభ్రత గురించి. అలాగే ఈ మిగతా విషయాల్లో కూడా లైక్ పర్యావరణానికి సంబంధించింది కావచ్చు, అలాగే ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి కావచ్చు, ప్రజలను భాగస్థులను చేసినప్పుడు కొద్ది గొప్ప ప్రజలు పాటించే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ మీద నజరానాలు ప్రకటించడము, మీరు గుర్తించండి, మాకు దాని ఆచూకీలు తెలియజేయండి అని చెప్పడం చాలా మంచి విషయం. ఇప్పుడు వీళ్ళు అవేర్నెస్ తీసుకొస్తారు. మరి ఎలాంటి అవేర్నెస్ తెస్తారో చూడాలి. అయితే హేమకి తిరిగి ఆమె సభ్యత్వాన్ని పునరుద్ధరించడం ద్వారా ఆమెకు పోయిన గౌరవం మళ్ళీ తిరిగి వస్తుందన్నమాట. సో దానికోసమైనా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అందరి మీద చర్యలు తీసుకుంటే సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. కానీ అలా తీసుకోకుండా కేవలం ఏదో ఒకరినో ఇద్దరినో టార్గెట్ చేసి చేయడం సరైంది కాదనమాట. అయితే నిజానికి ఇప్పుడు ఈ అసోసియేషన్ కూడా ఇలాంటి వివాదాలప్పుడే బయటకు వచ్చేసి ఏదో తాము చర్యలు తీసుకుంటున్నట్టుగా హడావుడి చేసేయడం కాకుండా వాళ్ళు ఏ పర్పస్లో పనిచేయడానికి వచ్చారో ముందు ఆ పర్పస్ మాత్రం పక్కన పెట్టేశారు. మా అసోసియేషన్ సంబంధించిన శాశ్వత భవనం ఏదైతే ఉందో ఆ భవనాన్ని నిర్మిస్తానని చెప్పేసి అసోసియేషన్ అధ్యక్షుడు ఓట్లు అడగడం, గెలవడం ఇదంతా జరిగిందనేది మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ అసోసియేషన్ ప్రస్తావనే పక్కకు పోయింది. ఆ శాశ్వత భవనం ప్రస్తావన అంతా పక్కకు పోయిందనమాట. ఇంతవరకు దాని గురించి అతి లేదు. ఆ స్థల సేకరణ కావచ్చు, కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఆ గవర్నమెంట్ ముందు తిరిగి తమ ప్రతిపాదనలు పెట్టారా లేదా తెలీదు. పెడితే మరి దానికి సంబంధించిన రిజల్ట్ ఏంటో తెలీదు. ఆ ప్రతిపాదన పెడితే గవర్నమెంట్ కూడా ప్రభుత్వం పట్టించుకుంటుంది. ఎలాగూ సినిమా వాళ్ళని ఈ క్యాంపెయినింగ్లో భాగం చేయాలనుకున్నారు, సినిమా వాళ్ళ హెల్ప్ తీసుకుంటుంది గవర్నమెంట్. అలాగే వాళ్ళకు కూడా ఏదైనా మంచి జరగడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇద్దరికి ఉభయతారకంగా ఒక మేలు జరిగే అవకాశం ఉంది. సో దానికోసం ఇప్పుడైనా వీళ్ళు అడగడం తప్పులేదు, అడగాలి. ఇలాంటి యాక్టివిటీస్, ఇలాంటి సంస్థాగతమైన యాక్టివిటీస్ చేయడం మానేసి సభ్యత్వాలు రద్దు చేయడాలు ఇలాంటివి అనవసరం అని చెప్పేసి అనిపిస్తుంది.